ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. కానీ మీ క్లాస్ అటెండ్ అయిన తర్వాత మీరు చేయించిన ఒక యాక్టివిటీ ద్వారా లైఫ్ ఇప్పుడు చాలా సంతోషంగా మారిపోయింది. ప్రతిరోజు ఒక పండుగలాగా మారిపోయింది నాకు. థ్యాంక్ యూ సార్ ఫర్ దట్ సెషన్. కానీ మీ సెషన్ ద్వారా మీరు చేయించిన ఒక రోజు యాక్టివిటీ ద్వారా మనసులో ఉన్న ఒక భారం, బాధ అవన్నీ బయటికి వెళ్ళిపోయాయి. ఒక ఫ్రీ మైండ్, ఒక ఫ్రీ పర్సన్ చేసేసారు నన్ను. మీరు చేయించిన యాక్టివిటీ తర్వాత ఆ క్షణం నుంచి నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే అప్పుడు నాకంటూ ఇలా కోచ్లు ఉండేవాళ్ళు లేదు. మన లైఫ్లో ఒక కరెక్ట్ దారి చూపించేవాళ్ళు. మనం చేసే పనికి ఒక దైవిక శక్తి అనేది కావాలి. అది ఇలాంటి అన్వర్స రూపంలో ఎవరైనా వచ్చి మనకు సహాయం చేస్తూ ఉంటారు. దానికి ఏమవుతుందంటే మనం చేసే పనికి అది ఇంకా యాడ్ అవుతుంది అనమాట. సార్ ఇప్పుడు నేనైతే ఎలాగా అవార్డులు తీసుకుంటున్నానో మీకు నేషనల్ లెవెల్లో ఒక పద్మశ్రీ, భారత రత్న అనే అవార్డ్స్ మీకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఖచ్చితంగా వస్తాయి, నా నమ్మకం అది. ఖచ్చితంగా మీకు వస్తాయి. థ్యాంక్ యూ సార్. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ప్రీవియస్ వీడియోలో మీరు ఇచ్చినటువంటి 7 రూల్స్ ఏవైతే ఉన్నాయో మేనిఫెస్టేషన్కి సంబంధించినటువంటి వాటిలో, అంటే చాంటింగ్, మంత్రాస్ ఏ విధంగా చేస్తే మన డిజైర్ పెరిగి మనం అనుకున్నది సాధిస్తామని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వీడియో ఇచ్చారు. అవును. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సో ఈ వీడియో చెప్పేది అంటే ఒక లేటెస్ట్ టెక్నిక్ చెప్పబోతున్నానండి. ఏంటి టెక్నిక్ అంటే ఆడియన్స్కి చాలా కొత్త కంటెంట్ ఇవ్వడానికి చాలా కొత్త రీసెర్చ్ పుస్తకాలు చదువుతున్నాను. సో ఇంప్రూవ్ ఫోకస్. సో ఈ రోజులో చాలా మందికి ఎలా ఉందంటే ఫోకస్ అనేది షిఫ్ట్ అయిపోతుంది అనమాట చాలా ఫాస్ట్గా. అంటే రాకెట్ కన్నా స్పీడ్గా తిరిగిపోద్దండి. అలా వింటుంటారు, మళ్ళీ ఏం చెప్పావు అని అంటుంటారు. సో ఇక్కడ ఏంటంటే దీన్నే పవర్ ఆఫ్ ఫోకస్, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీరు గుర్తుపెట్టుకోండి ఫోకస్ ఎలా పెంచుకోవచ్చు. ఈ రోజుల్లో అండి మొన్న కూడా ఒక వీడియో చెప్పాను, 21వ శతాబ్దపు అతిపెద్ద కళ అంటే ఏకాగ్రత కళ, ఫోకస్ చేయడం ఒక కళ. మనం ఏం చేస్తుంటాం అంటే అప్పుడప్పుడు మనం ఏదో వర్క్ చేస్తుంటాం, సడన్గా ఏదో ఒక ఫోన్లో మెసేజ్ వస్తుంది, అటు వెళ్తాం, అలా ఫేస్బుక్కి వెళ్ళిపోతాం, అలా స్క్రోల్ చేస్తుంటాం, అటు నుంచి ఇంకేదో వీడియో వస్తుంటుంది, అలా వెళ్ళిపోయి ఏదో ఒక 5 నిమిషాల కోసం సరదా చూసింది ఇంకా మెయిన్ దాంట్లోకి వెళ్ళిపోతుంటాం. సో హౌ టు ఇంప్రూవ్ ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తానండి. దీన్ని మ్యాట్ అంటారనమాట, అంటే మైండ్ అటెన్షన్ టైం. రీసెర్చ్లో ఏం తేలిందంటే హార్వర్డ్ యూనివర్సిటీ న్యూరో సైన్స్ ప్రకారం మనిషి యొక్క మ్యాట్ తగ్గిపోతుందంట. మనిషి యొక్క మ్యాట్ తగ్గిపోతుంది. మనిషి యొక్క మ్యాట్ తగ్గిపోవడం ఏంటి నాకు అర్థం కాలే ఫస్ట్ చదివిన తర్వాత. మ్యాట్ అంటే మైండ్ అటెన్షన్ టైం అటండి. ఒకప్పుడు 8 నిమిషాలు ఉండేదట ఒక విషయాన్ని పైన 8 నిమిషాలు. ఇప్పుడు ఎంతకు వచ్చిందంటే సెకండ్లకు పడిపోయిందండి. 8 సెకండ్ల పాటు ఫోకస్ ఉంటే గ్రేట్, ఆ తర్వాత మైండ్ ఎక్కడికి వెళ్ళిపోద్ది అనమాట. మెడిటేషన్లో కూడా కూర్చుంటే అండి బాగా పాతబడిపోయిన బావిని తవ్వితే చెంబులు, మట్టలు, తపెలలు ఎలాగైతే వస్తుంటాయో ఈవెన్ ఒక 2 నిమిషాలు మెడిటేషన్లో కూర్చుంటే చాలా అన్నీ గుర్తొచ్చేస్తుంటాయి. నేనేమంటానంటే అలాగ మీకు పాతబడిపోయిన చెంబులు, మట్టలు, తప్పెలలు రాకుండా ఉండాలంటే సడన్గా ఏదో సినిమా గుర్తొస్తుంది, ఇంకెవరో గుర్తొస్తారు, వీళ్ళెవరో గుర్తొస్తారు. వద్దురా బాబోయ్ అలా సినిమాలో వెంకటేష్ అంటే నాకు నీ కళ్ళు నచ్చలేదు అంటే ఒక్కోసారి ఎలా ఉంటుందంటే నచ్చని విషయాలే, మనల్ని విసిగించే విషయాలు పదే గుర్తొస్తుంటాయి. అందువల్ల ఈ టెక్నిక్ కానీ మీరు ఫాలో అయితే మీకు ఏది కావాలో అదే మీరు మైండ్ని మ్యాట్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో అయితే ఎలా చేసుకోవచ్చు, దీనికే ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఉందండి. దీన్ని మేనిఫెస్ట్ యూజింగ్ సెగ్మెంట్ ఇంటెండింగ్ టెక్నిక్ అంటారు దాన్ని. సో ఎస్ఏ టెక్నిక్ అంటారు. ఎస్ఏ టెక్నిక్ అంటే సెగ్మెంట్ ఇంటెండింగ్. సెగ్మెంట్ అంటే పార్ట్గా డివైడ్ చేసి చేయడం అనమాట. సో ఎలా చేయాలి? ఫస్ట్ది హౌ టు యూజ్ పవర్ ఆఫ్ విజువలైజేషన్. అంటే ఈ సెగ్మెంట్ ఇంటెండింగ్ టెక్నిక్ అనేది విజువలైజేషన్ ద్వారా చేయాలట. టెక్నిక్ పేరు ఏమంటానండి, జాగ్రత్త గుర్తుపెట్టుకుని, సెగ్మెంట్ విజువలైజేషన్ టెక్నిక్. మీ ఫోకస్ పెరగాలంటే సెగ్మెంట్ విజన్ నెంబర్ 1. అయితే దీన్ని ఈ సెగ్మెంట్ విజువలైజేషన్ అనేది మనం 4 రకాలుగా చేయాలండి. 4 డిఫరెంట్ పార్ట్స్గా చేయాలి. 4 సెగ్మెంట్స్. ఎస్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్. అంటే 5 అంటే టోటల్గా 4 5 20 నిమిషాలు. మార్నింగ్ ఒక 5 నిమిషాలు, మధ్యాహ్నం ఒక 5 నిమిషాలు, సాయంత్రం ఒక 5 నిమిషాలు, నైట్ ఒక 5 నిమిషాలు. ఏం చేయాలి? మార్నింగ్ మనం ఆఫీస్కి బయలుదేరుతాం, లేదా మీటింగ్ బయలుదేరుతాం, ఏదో ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడానికి బయలుదేరుతాం. బయలుదేరే ముందు ఒక 5 నిమిషాలండి అలారం పెట్టుకోండి, కావాలని సెల్ ఫోన్లో అలారం పెట్టుకుని కళ్ళు మూసుకుని అక్కడికి వెళ్తున్నాం. ఆ పని అంతా బాగా జరిగిపోయినట్టు, అక్కడ మీకు సక్సెస్ అయిపోయినట్టు, అక్కడ మీకు అందరూ చప్పట్లు కొడుతున్నట్లు, అక్కడ మిమ్మల్ని అప్రిషియేట్ చేసినట్టు, అక్కడంతా కూడా ఇంకా పెద్ద అగ్రిమెంట్స్ జరుగుతున్నట్టు విజువలైజేషన్ చేసుకుని బయలుదేరట. 5 నిమిషాలు. దీనికి అలారం పెట్టుకోవాలండి. లేకపోతే అలారం పెట్టుకోకుండా చేస్తే ఎలా ఉంటుందంటే ఇంకా టైం అవ్వలేదా. ఈ అలారం పెట్టినా కూడా కొంతమంది డౌట్, అసలు అంటే అయిందా సెట్ చేసి తెల్లారిపూట మనం అప్పుడు రాత్రిపూట అలారం పెడుతుంటారు చాలామంది. అలారం పెట్టి పడుకున్నప్పుడు సడన్గా 5 గంటలకు అలారం పెట్టారు, 4 గంటలకు తెలివిచ్చేది, అలారం మోగలేదేంటి ఇంకా తెల్లారైపోయిందా అని అనిపిస్తుంటుంది అనమాట. అలారం పెట్టారని తెలుసు, మళ్ళీ అది కూడా 5 నిమిషాలకు ఒక అలారం పెడతారు కొంతమంది, అయినా కూడా మోగుతుందో లేదో డౌట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే
ఈ టెక్నిక్ని 20 నిమిషాలు చేయాలి, కాకపోతే డిఫరెంట్ దీనిగా చేయాలండి. మేనిఫెస్టేషన్ ఎప్పుడు అందరూ జాగ్రత్తగా వినండి, నెంబర్ ఆఫ్ అవర్స్ కన్నా నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తే విజువలైజేషన్ అనేది వర్కౌట్ అవుతుందండి. చాలామంది అంటే మార్నింగ్ లేచి ఒక అరగంట సేపు విజువలైజేషన్ చేస్తారు, తర్వాత మధ్యాహ్నం చేయరు, ఈవినింగ్ చేయరు, నైట్ చేయరు. ఈ టెక్నిక్ ఏం చెప్తుందంటే అదే హాఫ్ అన్ అవర్ లేదా 20 నిమిషాలని 4 పార్ట్స్గా 4 సెగ్మెంట్ వైజ్లో చేయండి. అది కూడా ఏంటి, మార్నింగ్ ఎలా జరగాలో మార్నింగ్ చేసుకోండి, మధ్యాహ్నం ఎలా జరగాలో అలా చేసుకోండి, ఈవినింగ్ ఎలా జరగాలి, నైట్ ఎలా జరగాలో అలా చేసుకుంటేటండి చాలా వర్కౌట్ అవుద్ది. లేదా 3 పార్ట్స్గానే చేసుకోవచ్చు, మేజర్గా 4 పార్ట్స్గా చేయాలి. అయితే ఎక్కడ తీసుకుంటా అండి, సో ద మ్యాజిక్ ఆఫ్ 4 పార్ట్ పర్ డే, దీన్ని ఏమంటారంటే 4 రూల్ టెక్నిక్ అని అంటారు. అంటే రోజుని 4 భాగాలుగా విభజించండి. 4 భాగాలుగా విభజించి ఇప్పుడు విజువలైజేషన్ చేస్తున్నామండి, మార్నింగే విజువలైజేషన్ చేయండి. ఎందుకంటే చాలామంది మైండ్ ఒకేసారి పెద్దగా విజువలైజేషన్ చేయదు, అలవాటు లేని పని ఎప్పుడు కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి వాకింగ్ అలవాటు లేదండి, ఎక్సర్సైజ్ అలవాటు లేదు, డంబుల్స్ చేయడం అలవాటు లేదు, పుషప్స్ చేయడం అలవాటు లేదు. సడన్గా వ్యక్తికి ఒకేసారి 6 ప్యాక్ వచ్చేయాలని చెప్పేసి ఎవరినో చూసి మోటివేట్ అయిపోయి వీళ్ళు ఏం చేస్తారంటే ఒకేసారి 30 చేస్తారు, తర్వాత మొత్తం అన్ని నొప్పులు వచ్చేసి ఇంక జీవితంలో బాబు పని చేయకూడదు అనిపిస్తుంది అనమాట. అందుకే ఎక్సర్సైజ్ చేసిన కూడా జిమ్లో జాయిన్ అయిన ఫస్ట్లో నేను కూడా ఒకప్పుడు జిమ్లో జాయిన్ అయినప్పుడు ఏదో చేసేద్దాం అని వెళ్తే అక్కడ జిమ్కి వచ్చి పెద్ద కర్ర ఇచ్చాడు. కర్ర ఎందుకు సార్ అన్న, ఇలా పట్టుకుని ఇలాగ చేయమంటే దీనికోసం నేను జిమ్కి వచ్చాను కాదు సార్, నేను మొత్తం మజిల్స్ సార్ 6 ప్యాక్ అని అంటే ఊరు వెంటనే స్టార్టింగ్లో ఎవరమ్మా ఫస్ట్ కర్ర పట్టుకుని బయటకు వెళ్ళి నిల్చొని ఇలాగ తిరిగి వార్మప్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇదంతా కూడా ఏంటంటే వార్మప్ అండి, ఏ పూటకి ఆ పూట చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సెగ్మెంట్ విజువలైజేషన్ చేయడం వల్ల ఇప్పుడు 4 పార్ట్లుగా చేయమని చెప్పాను. ఇది చేయడం వల్ల 4 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటో చూద్దామండి. ఫస్ట్ థింగ్, ఇంప్రూవ్ మెంటల్ ఫోకస్. ఈ రోజుల్లో నేను మళ్ళీ చెప్తున్నానండి, మెంటల్ ఫోకస్ అనేది చాలా అవసరం. దీనివల్ల ఈక్యూ పెరుగుతుంది, ఐక్యూ పెరుగుతుంది. ఒకప్పుడు ఐక్యూ చాలా గొప్ప, ఐక్యూ ఉంటే చాలా గ్రేట్, కానీ ఇప్పుడు ఐక్యూ ప్లస్ ఈక్యూ ఉంటేనే సక్సెస్ అండి. అవునా? ఎందుకంటే ఎమోషనల్ క్వశ్చన్, బాగా ఎమోషనల్. ఎందుకంటే చాలామంది ఈరోజు పెద్ద పెద్ద లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకు? ల్యాక్ ఆఫ్ ఈక్యూ. చాలామందికి ఎలా ఉంటుందంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు బాగా చదివిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, నేనే తెలుసా, ఈగో అట్టగా వెంటనే నేను ఎవరో తెలుసా అని వెంటనే వాళ్ళు ఈక్యూ దెబ్బతినేస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే మెంటల్ ఫోకస్ అనేది పెరుగుతుంది. అండ్ రెండోది విషయం తీసుకుంటే అండి, రెడ్యూస్ స్ట్రెస్. ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 కిల్లర్ ఏదైనా ఉంది అంటే అందరూ గుర్తుపెట్టుకుంటే స్ట్రెస్ అనేది చాప కింద నీరు లాంటిదని. చాలామంది మాకేం స్ట్రెస్ లేదని అంటుంటారు. వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఎన్నిసార్లు చెప్పలే అని అంటుంటారు. ఇక్కడ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఏదైనా మీకు స్ట్రెస్ వస్తుందంటే ఏదో సమస్య మిమ్మల్ని పదే మనసులో బాధ పెడుతుందని అర్థం అండి. సో నా క్లాసెస్కి రండి. నేను ఈసారి కొత్తగా చెప్పబోయేది ఏంటంటే, ఈసారి 11th బ్యాచ్లో లక్కీ బ్యాచ్లో నేను కొత్తగా ఇంట్రడ్యూస్ ఒక టాపిక్ లాంచ్ చేయబోతున్నానండి. దట్ ఇస్ కాల్డ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. ఐపీఎస్ లెవెల్ వాళ్ళకి నేను ట్రైన్ చేశాను, కానిస్టేబుల్ లెవెల్ నుంచి ఐపీఎస్ లెవెల్ వరకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద నేను క్లాసెస్ చెప్పానండి. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎందుకంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ మేనేజ్మెంట్. స్ట్రెస్ని కానీ మీరు హ్యాండిల్ చేయగలిగితే లైఫ్ని ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. కానీ అందుకే దీన్ని ఏమన్నారంటే స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ లేని వాళ్ళు ఉండరండి. ఎంత చెట్టుకి అంత గాలి, ఏ లెవెల్కి అంత స్ట్రెస్, ఎంత ఇన్కమ్కి అంత స్ట్రెస్ ఉంటుందండి. సో నేను చెప్పేది ఏంటంటే, ఈసారి 11th బ్యాచ్లో ఒక పవర్ఫుల్ టెక్నిక్స్ నేను లాంచ్ చేయబోతున్నానండి, స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్. ఫస్ట్ టైం నేను లాంచ్ చేయబోతున్నా. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలి సార్ 11th బ్యాచ్ అనుకుంటే, రేపు July 1 నుంచి ఇది క్లాసెస్ ఆన్లైన్లో జాయిన్ జరుగుతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి. అయితే ఇప్పటికి ఇందాక మీరు అన్నట్టు చాలా ఈసారి ఎక్కువ వస్తున్నాయండి ఫోన్స్, చాలా ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. ఇప్పటివరకు నేను 10 బ్యాచెస్ సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసాం, 10 బ్యాచెస్ ఆల్ ఓవర్ ద 21 కంట్రీస్. బట్ ఇప్పటివరకు జరిగిన బ్యాచ్లని ఒక లెక్క, ఇది ఒక్కటే ఒక లెక్క. ఎందుకు అని అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ హ్యాండిల్ చేయగలిగితే, ఇక్కడ ఒక మాట చెప్పాను, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ మేనేజ్మెంట్. సో స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి. అయితే ఈ స్ట్రెస్ గురించి ఒక మాట చెప్పాలండి. ఏంటంటే హ్యాండిలింగ్ స్ట్రెస్ ఈజ్ లైక్ హ్యాండిలింగ్ ఏ గ్లాస్వేర్. గ్లాస్వేర్ని ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలో స్ట్రెస్ని కూడా అంతే జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది, దీన్ని సూట్ కేస్ థియరీ అంటారండి. ఈ సూట్ కేస్ థియరీ నేను క్లాసెస్లో ఈసారి చాలా బాగా చెప్తాను. అసలు స్ట్రెస్ ఎందుకు వస్తుంది, స్ట్రెస్ని మనం ఏమంటే లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ కూడా అంటారు. అంటే ఏదైనా ఎఫెక్ట్ వస్తుంది ఖచ్చితంగా కాజ్ ఉంటుంది. అంటే రూట్స్ బాగుంటే ఫ్రూట్స్ బాగుంటాయి, మీ ఫ్రూట్స్ సరిగ్గా లేవంటే రూట్స్ సరిగ్గా దెబ్బతిన్నాయని అర్థం. అండ్ థర్డ్ పాయింట్ అండి, సో ఎన్హాన్సెస్ క్రియేటివిటీ. ఇప్పుడు ఈ 21st సెంచరీలో క్రియేటివిటీ చాలా ఇంపార్టెంట్. ఏం చేస్తే ఇంకా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే అందరికి బిచ్చగాడికైనా బిల్ గేట్స్ కానీ రోజుకి అదే 24 గంటలు ఉంటాయి. సో ఈ క్రియేటివిటీ ఈ రోజుల్లో అంటే ఎంత డెవలప్ చేసుకుంటే మనకి క్రియేటివిటీ, స్పిరిచువాలిటీ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. క్రియేటివిటీ ఉన్న వాళ్ళే ఈరోజు ప్రపంచంలో అద్భుతంగా రాణిస్తున్నారు. సో లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా కూడా
మనం క్రియేటివిటీ పెంచుకోవచ్చు. మీ లైఫ్లో మీరు క్రియేటివిటీ పెంచుకోవాలనుకుంటే మనకి లా ఆఫ్ అట్రాక్షన్ కొన్ని పవర్ఫుల్ అఫర్మేషన్స్ ఉన్నాయండి, అండ్ విజువలేషన్ కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఫోర్త్ పాయింట్ అండి, అచీవ్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గోల్స్. ఇక్కడ చూడండి, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గోల్స్ కూడా మనం అచీవ్ చేయొచ్చు. ఏది? ఈ సెగ్మెంట్ ఇంటెండింగ్ టెక్నిక్ ద్వారా మనం ఈజీగా గోల్స్ అచీవ్ చేయొచ్చు. కానీ రీసెర్చ్ ప్రకారం 100లో 92 మంది ఫెయిల్ గోల్స్ అచీవ్ అవడం అండి. 92 మంది ఫెయిల్. అందరూ గోల్స్ పెట్టుకుంటారు, 92 మంది ఫెయిల్ అయిపోతున్నారండి. సో 8% పీపుల్లో ఉన్నారు మాత్రమే గోల్స్ అచీవ్ అవుతున్నారు. మీరు నిజంగా గోల్ అచీవర్ అవ్వాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐఎమ్ ఏ గోల్ అచీవర్. మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ ఏ గోల్ అచీవర్ అని టైప్ చేయండి. దాని పక్కన థ్యాంక్ యూ గాడ్ అండ్ యూనివర్స్ అని టైప్ చేయండి. సో ఎందుకంటే ఐఎమ్ ఏ గోల్ అచీవర్, ఐ వాంట్ టు గోల్ అచీవ్ అనలేదండి మనం, ఐఎమ్ ఏ గోల్ అచీవర్, థ్యాంక్ యూ గాడ్ అండ్ యూనివర్స్ అని చెప్తున్నాం. ద యూనివర్స్ విల్ బ్లెస్ యూ. ఈ విధంగా ఈ మన సెగ్మెంట్ ఇంటెండింగ్ 4 మోడల్స్లో చేయాలి, 4 సెగ్మెంట్స్లో చేయాలి, 4 అదేవిధంగా ఇలా చేస్తే 4 ఈ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఇంకా దీని గురించి ఈసారి స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ నేను లాంచ్ చేయబోతున్నా. ఇక్కడ ఫైనల్గా ఈ టెక్నిక్ ఏం చెప్తుందంటే విజువలైజ్ పాజిటివ్ అవుట్కమ్స్. అంటే డైరెక్ట్గా థింక్ ఇన్ అండ్ మైండ్. మనకి 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టింగ్ పీపుల్ స్టీఫెన్ ఆర్కోవే చెప్తారు ఎప్పుడు అనమాట, థింక్ అండ్ ఎప్పుడు కూడా ఎండ్ ఆలోచించండి. చాలామంది ఈ ప్రాసెస్ మీద ఎలా జరుగుతుంది ప్రాసెస్ మీద ఎక్కువ దృష్టి పెడతారండి. మనకి స్టీఫెన్ ఆర్కోవే అతను చెప్తారు అనమాట, ఎప్పుడు కూడా థింక్ అండ్, మీకు ఏం కావాలో దాన్నే మీరు ఆలోచించండి. యూనివర్స్ అది ఎలాగైనా ఇవ్వచ్చు. ఈరోజు చూడండి మనకు అన్ఎక్స్పెక్టెడ్గా అసలు మనం అనుకోలేదు కూడా. సో యూనివర్స్ అంటే ఆ తపన ఉంది కాబట్టి మాకు యూనివర్స్ కూడా మనకు వచ్చి హెల్ప్ చేస్తుందండి. యూనివర్సే మనుషులు పంపిస్తుంది. అవును, అదే సబ్జెక్ట్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఎస్, రియల్లీ గ్రేట్ సార్. ఎస్, ఈ విధంగా మీరు అవుట్కమ్స్ అంటే ఇక్కడ కోటేషన్ నాకు బాగా నచ్చింది, పాజిటివ్ థింకింగ్ లీడ్స్ టు పాజిటివ్ అవుట్కమ్స్. అంతే. ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సార్. నీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఎస్, క్లాస్ చాలామంది అడుగుతున్నారండి. ఎందుకంటే ఇప్పటివరకు చాలామంది అంటే ఎన్రోల్ చేసుకుందాం కొన్ని మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఈసారి వాళ్ళ కోసం ఒక పవర్ఫుల్ టెక్నిక్స్తో నేను July 1st మళ్ళీ చెప్తున్నానండి, July 1st ఆన్లైన్లో సో ప్రోగ్రామ్ ఉంటుంది. చాలామంది ఎక్కడ అడుగుతున్నారు. July 1st ఆన్లైన్లో డైలీ మార్నింగ్ 5 to 7. ఇంతకుముందు మనం 5:30కి ఉండేదండి. ఇప్పుడు చాలామంది సార్ మేము ఎర్లీగా బయటకు వెళ్ళాలి, స్కూల్స్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి. సో మీకోసం, మీ అందరి కోసం ఎర్లీ మార్నింగ్ 5 to 7 2 hours ప్రోగ్రామ్ ఉంటుందండి. అండ్ దీంట్లో ఏముంటుందంటే అప్పుల నుంచి ఎలా బయటికి రావాలి. నేను ఇంతకుముందు చెప్పాను, సునామీలాగా బయటికి రావాలండి. ఏంటి, సుడిగుండంలో ఉన్నప్పుడు కూడా, సుడిగుండంలో ఉన్న సార్ కష్టాలు ఊబిలోకి వెళ్ళిపోయాము, ఊబిలోకి వెళ్ళిపోయామన్నా కూడా సునామీలాగా ఎలా బయటికి రావాలి సార్, మా బంగారం తాకట్టులో ఉంది అన్నప్పుడు కూడా. ఎందుకంటే నా దగ్గరికి వచ్చండి చాలామంది, వాళ్ళు బంగారాన్ని విడిపించుకున్నారు, రావాల్సిన స్ట్రక్చర్ మనీ రప్పించుకున్నారు, అప్పుల బదులు ఆస్తులు క్రియేట్ చేసుకున్నారు. అదేవిధంగా అన్ఎక్స్పెక్టెడ్ మనీ, మీ లైఫ్లోకి అన్ఎక్స్పెక్టెడ్ మనీ అబండెంట్గా రావాలి అనుకుంటే, అంటే మీరు కూడా ఊహించినంత విధంగా డబ్బులు రావాలనుకుంటే, సార్ నిజంగా ఇది ఒక పెద్ద మ్యాజిక్ అనేలాగా మీరు క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే లైఫ్ని, ఎప్పటి వరకు బతికింది ఒక లెక్క, ఇక్కడ నుంచి బతకపోయేది ఇంకో లెక్క అనుకుంటే July 1st మీరు రాసి పెట్టుకొని మీ లైఫ్లో ఒక మిరాకిల్ డే అని జరగచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం 12 నెలలు, జనరల్ సంవత్సరం 12 నెలలు అంటే ఇప్పటిదాకా 6 నెలలు అయిపోయింది. నెక్స్ట్ రాబోయే 6 నెలలు ఒక లెక్క అండి. సో ఈ జూలై నుంచి లైఫ్ అద్భుతంగా ఉంటుంది. కష్టాలు ఊబి నుంచి ఎలా ఫాస్ట్గా బయటికి రావాలి, కష్టాలను కాంపౌండ్ వాల్ కూడా రాకుండా మీ లైఫే కాదు మీ పిల్లల డ్రీమ్స్ కూడా నెరవేర్చుకోవాలనుకుంటే రండి. వన్ సొల్యూషన్, లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ ఎనీ ప్రాబ్లం. హెల్త్ ప్రాబ్లం ఉందా, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ ఇంట్లో ఎలా ఉంటాయంటే అశాంతి నుంచి ప్రశాంతికి ఎలా రావాలి, ఇంతకుముందు కూడా చెప్పాను. సో నిజంగా చెప్తున్నాను, ఈరోజు నా క్లయింట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది నేను ఈ సబ్జెక్ట్ ఎంత పవర్ఫుల్ సబ్జెక్ట్ అంటే వచ్చిన తర్వాత మీరే చెప్తారండి, లా ఆఫ్ అట్రాక్షన్కి మించిన కాన్సెప్ట్ ఈ ప్రపంచంలో లేదు అని నేను ప్రూవ్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నా, లా ఆఫ్ అట్రాక్షన్కి మించిన కాన్సెప్ట్ ప్రపంచంలో లేదు. ఏంటి సార్ మీకు కాన్ఫిడెన్స్ అనుకుంటే రండి, నా దగ్గర ఉండేది అదే. ఎందుకంటే దానితోనే మనం డబ్బుని చాలా ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. మనీ మ్యాగ్నెట్ ఎలా అవ్వచ్చు, మనీ మెడిటేషన్ ఎలా చేయవచ్చు. ఎందుకంటే రకరకాల థాట్స్, పడుకున్నా కూడా నిద్ర పట్టడం లేదా. సో మీరు హ్యాపీగా ఎలా ఉండాలని నేను చెప్తాను. మళ్ళీ చెప్తున్నా, July 1st ఇమీడియట్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. లేట్ చేయకండి, ఎందుకంటే లేట్ చేస్తే మనం ఎప్పుడు లేట్లోనే ఉంటాము. ఫస్ట్ రావాలంటే ఫస్ట్ ఎర్లీ బర్డ్ పీపుల్కి మనం ఆఫర్ కూడా ఇస్తున్నాం. డోంట్ మిస్ దిస్ ఆఫర్. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే అవకాశాలన్నీ ఫ్రూట్స్ లాంటివండి, తినాలనుకుంటే అవి పోతుంటాయి. సో ఈ వీడియో మీకు కనిపిస్తుందంటే పదే మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ గాడ్ చెప్తున్నారు మీకు యాక్షన్ తీసుకో. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. ఫ్యాంటాస్టిక్. అండ్ సో ముందుగా ఎన్రోల్ ఎవరైతే చేసుకోబోతున్నారో వాళ్ళకి ఆఫర్స్ అయితే ఉంటాయి. సో ఎవరన్నా ఉంటే ముందే ఎన్రోల్ చేసుకోండి. అండ్ July 1st నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఆఫర్ను మాత్రం వదులుకోవద్దు. వన్స్ అటెండ్ అయిన తర్వాత మీ లైఫ్ ఇంకొక రేంజ్లో కనిపిస్తుంటుంది మీకు, నో డౌట్. ఒక పెద్ద కేస్ స్టడీలా కూడా మారుతుంది. సో ఎనీవే సార్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.